హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ హోటల్ సెల్లార్ కూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. హోటల్ సెల్లార్లో తవ్వకాలు చేస్తుండగా మట్టి పెళ్లలు విరిగిపడి కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. మరో 2 మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనలో మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ముగ్గురిని బీహార్ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ హోటల్ సెల్లార్ కూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? థ్యాంక్ యూ శ్రీదేవి. ఎల్బీ నగర్ లోని ఒక సెల్లార్ తవ్వకాల్లోని అపశృతి నెలకొంది. సెల్లార్ లోని పనిచేస్తుండగా పైనుండి మట్టి దిబ్బలు పడడంతో కూడా అక్కడ పనిచేస్తున్న కూలీలో ముగ్గురు కూలీలు అయితే చనిపోయారు. ఒక మృతదేహాన్ని మాత్రం ఇటు పైరు అలాగే స్థానిక పోలీసులు కలిసి ఒక మృతదేహాన్ని అయితే బయటకు తీశారు. ముఖ్యంగా ఈ మృతులు కూడా బీహార్ కు చెందిన వాసులుగా అయితే గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే ఈ కన్స్ట్రక్షన్స్ పనులు బీహార్ నుంచి చాలా మంది వలస కూలీలు అయితే ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ లో వీళ్ళందరూ కూడా నెలల్లో సంవత్సరాల తరబడి ఇక్కడే పనిచేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ లో కూడా ఒక సెల్లార్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ సెల్లార్ కి సంబంధించి తవ్వకాలు చేస్తున్న సమయంలోని పైనుంచి ఒక్కసారిగా మట్టి దిబ్బ అంటే సెల్లార్ తవ్విన సమయంలోని బాగా కిందకి తవ్వారు. అలాగే దాని చుట్టూ ఉన్న మట్టి దిబ్బలు ఉంటాయి, అవి ఒక్కసారిగా కింద పడడంతో కూడా అవి అక్కడ పనిచేస్తున్న కూలీలపై పడింది. అందులోని ముగ్గురు కూలీలు అంటే బీహార్కి చెందిన ముగ్గురు కూలీలు కూడా ప్రస్తుతం అయితే చనిపోయినట్లయితే తెలుస్తుంది. అందులో ఒక కూలీని మాత్రం ప్రస్తుతం పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది బయటకు తీశారు. అలాగే మిగతా ఇద్దరిని కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. శ్రీదేవి, కుమార్, గాయపడిన కార్మికుడి పరిస్థితి ఎలా ఉంది? తీవ్ర గాయాలైనట్టుగా చెప్తున్నారు కదా? శ్రీదేవి, ఇంకా ఈ ముగ్గురే కాకుండా ఆ సెల్లార్ పనిలో ఇంకా చాలా మంది కూడా పనిచేస్తున్నారు. అందులో ఈ మట్టి దిబ్బలు పడిన సమయంలోనే ముగ్గురు మాత్రం దాంట్లో చనిపోయారు. మిగతా కార్మికులు మాత్రం తీవ్ర గాయాలైన వాళ్ళు కూడా అక్కడ స్థానికుల సాయంతో ఇటు అంబులెన్స్ పిలిపించుకుని వాళ్ళందరినీ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం వాళ్ళకైతే చికిత్స అయితే అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు చనిపోయిన ముగ్గురులో కూడా ఈ బీహార్ చెందిన వాళ్ళు ఒకళ్ళ బాడీని అయితే వెలికి తీశారు. మిగతా బాడీస్ కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ పక్కన అంటే అందులో పనిచేసే మిగతా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వల్పంగా అలాగే కొంతమందికి తీవ్రంగా గాయాలైతే అని వాళ్ళు మాత్రం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. కుమార్, మొత్తం ఆ పని చేస్తున్న సమయంలో ఎంతమంది కార్మికులు అక్కడ ఉన్నారు? శ్రీదేవి, ఆ తవ్వకాల్లోని జరిగే సమయంలోనే సుమారు 8 నుంచి 10 మంది వరకు కూడా అందులో పనిచేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ పెద్ద సెల్లార్ అది తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే బడా కన్స్ట్రక్షన్ కోసం అయితే ఆ సెల్లార్ తవ్వకాలు జరుగుతున్నాయి. అందులో సుమారు 8 నుంచి 10 మంది వరకు ఉన్నట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఆ మట్టి దిబ్బల కింద ఎంత మంది పడ్డారు అనేది అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ప్రస్తుతం ముగ్గురు చనిపోయినట్లయితే తెలుస్తుంది. ఈ బీహార్ చెందిన ముగ్గురులో ఒకరు బాడీ తీశారు కాబట్టి మిగతా 2 బాడీని కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ బీహార్ నుంచి ఈ వలస కూలీలు ఇక్కడికైతే రావడంతో కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలు పనిచేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆ సెల్లార్ దాంట్లో పనిచేస్తున్న సుమారు 10 మంది వరకు ఉన్నట్లయితే పోలీసులు అయితే ఒక అంచనాకు వస్తారు. ఆ మట్టి దిబ్బలు మొత్తం క్లియర్ చేస్తే అసలు ఎంతమంది చనిపోయారు అలాగే ఇంకా ఎంతమంది క్షతగ్రస్తులు ఉన్నారైతే మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.